రైతు సోదరులకి నమస్కారం. నా పేరు వెంకటరాముడు. ఈరోజు మనం చెరుకు తోటలో అయితే ఉండడం జరిగింది. ఇది మన చెరుకు తోట అనమాట. ఇది దాదాపు వేసి 2 నెలలుగా వస్తుంది. ఇందులో గడ్డి మందు కొట్టడం జరిగింది. చాలా వరకు పెద్ద అయినాక కొట్టినాను. 2 నుంచి ఒక 5 ఆకుల వరకు ఉంటే గడ్డి చాలా వరకు చనిపోయింది అక్కడక్కడ. కొద్దిగా డోస్ ఎక్కువైన కాడ, కొద్దిగా డోస్ తక్కువై ఉన్న దగ్గర అయితే చావలేదు. కానీ కొద్దిగా పెద్ద ఉండేదైతే చావలేదు. మీకు ఇప్పుడు చూపిస్తాను అనేది అలా చనిపోయింది అనేది. ఇదే మనం కొట్టిన మందు అయితే ట్రిస్కిల్. ఎకరాకు కేజీ లెక్క కొట్టిన. ఇక్కడ మనం గమనించినట్టయితే ఏదైతే చిన్న గడ్డి ఉందో అది మ్యాక్సిమం చనిపోవడం జరిగింది. ఏదైతే బాగా ఎక్కువగా కాడ కట్టిందో, ఎక్కువ ఆకులు వేసిందో, ఎక్కువ కొమ్మలు పోయిందో అలాంటిది చావలేదు. చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కొట్టి మెల్లగా ఒక 5 రోజులు అవుతుంది. దీన్ని 5-6 రోజులు అవుతుంది గడ్డి మందు కొట్టి. ఇలా ఉంది దీని ప్రభావం. మొత్తానికి గడ్డి మందు చెరుకులో వాడాలన్నా ఒక 2 నుంచి 3 ఆకుల లోపల ఉండేదైతే గడ్డి మాడిపోవడం జరుగుతుంది. కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం మ్యాక్సిమం ప్రాబ్లం అవుతుంది. గడ్డి పోదన్నమాట. మనం కొట్టి డబ్బులు వేస్ట్ అవుతుంది. రెండోది, మళ్ళీ కలుపు కూలీలు అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. పెట్టుబడి ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు గడ్డి చిన్న ఉన్నప్పుడే ప్రయత్నం చేయండి. ఏమిట్లోనైనా, ఇందులోనే కాదు, ఇంకా వేరే వాటిలో మొక్కజొన్న కానీ, పత్తి కానీ ఇలాంటి వాటిలో కూడా కొడుతుంటాము. వేరుశనగ చాలా వరకు చిన్న ఉన్నప్పుడు కొడితేనే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇలా పెద్ద అయిన తర్వాత కొడితే ఇదిగో అక్కడిక్కడ కానట్టు చనిపోతుంటాయి అన్నమాట. చాలా వరకు మనకి ఖర్చు ఎక్కువైపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా కలిపి తీపించాలనేది కూడా అర్థమవుతలేదు. ఇది చెరుకు వచ్చేసి అగ్రిమెంట్ అనమాట. వాళ్ళే మందులు ఇస్తారు. వాళ్ళు కొద్దిగా మందులు ఇవ్వడం లేట్ అయినందువల్ల ఇలా జరిగింది. కలుపు తీపియమని చెప్పింది కానీ మంచి మనకి కూలీలు దొరకలేదు. అప్పుడు కూలీలతోనే చాలా ఇబ్బంది. ఫీల్డ్ మ్యాను ఇలా ఉందన్నమాట మొత్తానికి. ఓకే అండి, ఈ వీడియో కింతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.